సిద్ధి వినాయక ప్యాసింజర్ ఆటో యూనియన్ 11వ సంక్రాంతి సంబరాలను స్థానిక గోదావరి గట్టుపై ఉన్న రజక కళ్యాణం నందు సభ్యులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, జిల్లా టీడీపీ పార్లమెంటరీ కార్యదర్శి నాయకులు మజ్జి రాంబాబు, యూనియన్ నాయకుడు బాక్స్ ప్రసాద్ హాజరయ్యారు. యూనియన్ అధ్యక్షులు సురేష్ నాయుడు మాట్లాడుతూ యూనియన్ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. యూనియన్ స్థాపించి 30 సంవత్సరాలు అయిందని, 17 సంవత్సరాలుగా యూనియన్ అధ్యక్షునిగా కొనసాగుతున్నారని, 11 సంవత్సరాల నుండి సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సంక్రాంతికి సభ్యులందరికీ యూనిట్ తరపున నుండి ఒక్కొక్కరికి 20,000 రూపాయలు నగదు, 2 ఆటో టైర్లు, స్వీట్ బాక్స్ అందజేస్తున్నాం. సభ్యత్వ రుసుములు వసూలు చేసి డబ్బును తమ సంఘంలోని సభ్యులకి అత్యవసర పరిస్థితుల్లో వాహన మరమ్మతులకు వడ్డీకి అప్పు ఇస్తామని, ఆ వచ్చిన వడ్డీ డబ్బులు సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి పండుగకు పంచుకుంటామని అన్నారు. తమ యూనియన్ సభ్యుల పిల్లలు బీటెక్, సివిల్స్ తదితర కోర్సులు చదివి ఉద్యోగాలు చేసుకుంటున్నారన్నారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు బాక్స్ ప్రసాద్ మాట్లాడుతూ యూనియన్ విద్యార్థులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సిద్ధి వినాయక మెసెంజర్ ఆటో యూనియన్ అధ్యక్షులు సేపేని సురేష్ నాయుడు, గౌరవ సలహాదారులు కర్రి యేసుబాబు మరియు సంసాని కిట్ నేతృత్వంలో ఉపాధ్యక్షులు పసుపులేటి నాని, సెక్రటరీ పాటూరి కుమార్, జాయింట్ సెక్రటరీ పినిశెట్టి శేఖర్, ట్రెజరర్ తాడితోట రమణ, వీర రాఘవులు, రఘు, రాజు, రెల్లి రమణ, రాజు, బాపిరాజు, తిమోతి, సత్యనారాయణ పాల్గొన్నారు. అలాగే ఈ రోజు మేము ఒక ఆర్డర్ చేసామండి. మేము ఈ డబ్బులు ప్రతి నెల కూడా 1000 రూపాయలు లేదంటే ముందు 500 దాచుకునేవాళ్ళం. ఇలాగా మాకు సంపాదించిన దాంట్లో కొద్దిగా మేము దాచుకుంటాం 77 రూపాయలు. ఈ దాచుకొని ఈ నిధిని మాకే వడ్డీ ఇచ్చుకుంటాం. బయట మేము అప్పులు చేయకుండా ఏదైనా మా పని రిపేర్ వచ్చినా, మా కుటుంబ అవసరాలు ఉన్నట్టు ఏ ఆపలు వచ్చినా సరే యూనియన్లోనే అప్పు తీసుకుంటాం. అప్పు తీసుకొని 4 రూపాయలు ఇంట్రెస్ట్ చెప్పిన ఈ డబ్బులు అలా పెంచుకుంటూ సంవత్సరం అంతా కూడా వస్తాం. దానివల్ల నాకు సంవత్సరం అయ్యేటప్పటికి సుమారుగా 10 నుంచి 12 లక్షల రూపాయలు దాకా చేయబడుతుంది. దాన్ని మేము 30 మంది కూడా ఈ సంక్రాంతికి ఒక ఉద్యోగస్తులకి బ్రాంచ్ ఉంటుంది, ప్రైవేట్ అవని లేదంటే ఒక షాప్ లో చేసేందుకు బ్రాంచ్ ఉంటుంది. కానీ ఆటో డ్రైవర్కి అనేది ఒక బ్రాంచ్ అనేది ఎవరు కారణం మా యూనియన్ లో ఎమర్జెన్సీ చేసి ఆపుకుంటా కూడా మేమే ఇచ్చుకుంటున్నాం బ్రాంచ్ అనేది. మేము జాగ్రత్త పెట్టుకున్న డబ్బుల్ని ఈ కార్యక్రమం మమ్మల్ని చూసి రాజమండ్రిలో ఎంతో మంది కూడా ఇది నేర్చుకుని వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. గత 5 ఏళ్ళు పెట్టి కూడా దీన్ని ప్రచారం చేసింది. పలానా స్టాండ్ ఎంత గుడ్డిగా సంక్రాంతి వచ్చే డబ్బులు ఇలా దాచుకుని ఇలా పంచుకుంటున్నారని ప్రచారం చేసి ఉన్న స్టాండ్లో కూడా ఇలా పంచుకునే విధానం పెట్టారు అన్నయ్య గారు. ఈ మధ్యనే స్టాండ్ అలాగే పంచుకుంటున్నాయి. 5,000, 3,000 ఎవరు ఆర్థిక స్థానం దగ్గర వాళ్ళు పంచుకుంటున్నారు. కానీ మా యూనియన్ చక్కగా ఇంత సక్రమంగా ఇంత నిబద్ధతో వెళ్ళడానికి కారణం మా యూనియన్ సభ్యులు అందరూ సహకరిస్తారు. నేను ఏదంటే అది నేను మంచి 30 సంవత్సరాలు
నుంచి 11వ వార్షికోత్సవం సంక్రాంతి సంబరాలు జరుపుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్పారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెల ఎంతో కొంత వెచ్చించి పక్కన పెట్టి ఈ సంబరాల నిమిత్తం కార్యక్రమానికి ఖర్చు పెట్టగా మిగిలింది సంవత్సరానికి 20,000 25,000 ప్రతి వ్యక్తికి కూడా పంచి పండగ ఖర్చులకి వచ్చేలాగా ఈ యూనియన్ నడుపుతున్న యూనియన్ సభ్యులందరికీ ప్రెసిడెంట్ సెక్రటరీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఎందుకంటే వారికి సరైనదైతే రాజ్యం బాగుంటుందని నడిపించి వాడు కరెక్ట్గా ఉంది. అతనికే కాకుండా ఆ యూనియన్ సభ్యులందరినీ కూడా సమానంగా ముందుకు తీసుకెళ్లే వ్యక్తులు ఉండడం మీ అందరూ కూడా మంచిది. అలా నడిపించినందుకు ఆయనకు ధన్యవాదాలు. అలాగే మార్కెట్లో ఏ సమస్య వచ్చినా కూడా మా వ్యాపారస్తులతో సౌకర్యంగా ఉండి అలాగే పర్చేజ్ చేసుకొని మీకు ఆర్డర్ చెప్తున్న వ్యాపారస్తులను కూడా జాగ్రత్తగా చూసుకోవడంలో పాసింజర్ వారు ముందు ఉంటారు. వాళ్ళకి ఎక్కడెక్కడ సరుకున్నా అన్ని జాగ్రత్తగా వాళ్ళ వ్యక్తులు లేకపోతే ఇంట్లో లేకపోతే మీరు సాయం చేసి అలా అభివృద్ధి చెందుతారు. ఒక రకంగా చెప్పాలంటే బాగా ఎడ్యుకేషన్ డెవలప్ అయ్యి కూడా స్వయం ఉపాధి కల్పించుకోవాలని ఉద్దేశంతో ఈయన ఎంఏ పీఈడీ చేసినా కూడా ఆటో నడుపుకుంటా గవర్నమెంట్ మీద ఆధారపడకుండా ఉద్యోగం మీద ఆధారపడకుండా స్వయం ఉపాధి కూడా మీరు చాలా మంది ముందుకు వచ్చి మీ వ్యాపారాలు మీరు చేసుకున్నారు. కాబట్టి అందరూ కూడా మనం ఎవరో గవర్నమెంట్ కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ లేదా ఉద్యోగాలు ఉంటాయి కానీ టైం వేస్ట్ చేసుకోకుండా ఉన్న వయసు నుండి పాటు చేసుకోకుండా ఏదో వృత్తులతో ఏదో వ్యాపారంలోకి వెళ్ళి మనందరం మనం స్వయం ఉపాధి కల్పించుకొని మనకి మనమే సంపాదించుకొని మన కుటుంబాన్ని పరిస్థితి ముందుకు తీసుకెళ్తాం. మనం ఏదో చూసి అందరూ నేర్చుకోవాలని చెప్పి కానీ ఈసారి ఏంటంటే వ్యాపారం సంబంధించిన 2 టైర్లు ఇవ్వడం చాలా తప్పుకరమైన ఆలోచన ద్వారా కూడా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఈ టైర్లు మంచిగా 2 వేసారా సురేష్ 2 టైర్లా నిజంగా కూడా ఇదంతా కూడా మిమ్మల్ని అందరూ సంతోషిస్తూ మీరందరూ కూడా ఈ సంక్రాంతి సంబరాల నిమిత్తం కూడా ఎప్పుడు కూడా ఇన్ని ఊరేళ్ళు ఆయుర్వేదికలు కానీ వ్యాపార రీత్యా కానీ ఎప్పుడు కూడా బాగుండాలని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమాలు నేను ఈ రోజు నిన్న మనం కూడా 4 సంక్రాంతి సంబరాలు చేశాను. అంటే ఇంతలా కాదు సంక్రాంతి సంబరాలు వేయాలని చెప్పాం. అది కేవలం ఏంటంటే ఊరస్టాండ్ శ్రీ సిద్ధి వినాయక యొక్క ఆకర్షణ స్ఫూర్తి అని చెప్పి మీ అందరికీ నేను సమావేశం డిసిప్లిన్ కానీ టీచర్ విషయాలు కానీ క్రమశిక్షణలో కానీ ఒక పొదుపులో కానీ ఏం చేయాలన్నా మీకు మీరే సాధ్యం మీకు ఎవరు లేరు పోతే అన్న విషయాన్ని మరొకసారి ఈ రాజకీయంలో చేసిన ప్రతి ఒక్క కార్యక్రమం స్ఫూర్తి మీదని చెప్పి మీ అందరికీ సభకు మనం చేస్తుంటే చక్కటి అవకాశం కల్పించినటువంటి ప్రెసిడెంట్ గారికి ఇవాళ అవన్నీ చెప్తే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఇవాళ వ్యాన్లో లారీలు స్టాండ్ ఉందంటే ఎస్టీపీ ప్లాంట్ దగ్గర 4 ఎకరాలు ఇచ్చాం. రేపటి రోజున ఇవాళ జిల్లా తెలుగుదేశం ఉపాధ్యక్షుడిగా ఉన్నాం కాబట్టి మన సోదరులందరికీ ఈ సిద్ధి వినాయక ఆటో వాళ్ళందరికీ రేపు మార్కెట్ పుష్కరాల్లోకి తరలిపోతాయి కంపల్సరీ తప్పదు. ఏం చేద్దామంటే ఊరికి అసలు ఇవాళ నేను వచ్చిన తర్వాత రాజమండ్రిలో ఎన్నో మార్కెట్లు నేను ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో పనిచేసిన ఊర్లో ఉన్న మార్కెట్లు అన్ని ఏం చేద్దామంటే రాజమండ్రి ఎవరు వచ్చారనుకో 4-5 ఎక్కువ కిరాయి అడిగేవారు ప్రసాద్. కారణం ఏంటంటే పోలీసులకు 1000 ఇవ్వాలి, జట్టు కార్మికులు డబ్బులు కూలి అంటారు ఇవన్నీ అని చెప్పేసి అడిగేవారు. అలాంటిది ఇవాళ మార్కెట్ అన్ని బయటకు వెళ్ళిపోతాయి. రేపటి రోజున ఈ మార్కెట్ వెళ్ళేటప్పటికి మన సిద్ధి వినాయక ఆటో స్టాండ్ స్పెసిఫిక్ గా వాళ్ళకి ఒక స్టాండ్ అనేది అక్కడ ముందుగానే మీరు ఏర్పాటు చేయాల్సి ఇంకేంటంటే నేను చెప్పాను కదా చేతిలో అధికారం. ఒకప్పుడు మన సోదరుడు ప్రసాద్ డిప్యూటీ మేయర్ చేశాడు, కానీ ఏ రోజు కూడా ఆయన అధికారాన్ని మరి ఆ పొజిషన్ ఉన్నాడు. ఇవాళ కూడా ఆయనకి ఆ శక్తి ఉంది. ఇవాళ కూడా ప్రసాద్ గారికి ఇవాళ మన మినిస్టర్ గారు ఏం చెప్పినా కూడా ప్రసాద్ చెప్పారంటే కంపల్సరీ చేస్తాడనేటువంటి సంపద నాకు అంటే ఆయన 2 ఎలక్షన్లో కూడా బాగా కష్టపడి పనిచేసేది. చేసినప్పుడు ఇలాంటి ఆయన ఎవరి గురించి అడుగుతారు, మీ గురించి అడుగుతాడు. ఆ ఊళ్ళకి సమస్యలు ఉన్నాయి పరిష్కరించండి. ఇక తర్వాత అన్నిటికన్నా జిల్లా తెలుగుదేశం ఉపాధ్యక్షుడిగా ఉన్న భగవంతుడు మీకు మీ సమస్యలకి పరిష్కార మార్గానికి మంచి నాయకత్వం ఉంది. మీ సమస్యలు మీరు తీసుకున్న తెచ్చేటటువంటిది వాళ్ళ పండక్కి మీరు నిజంగా పొదుపు అనేది మనిషికి గొప్ప వరం. అది వాళ్ళు ఆ రోజు ఖర్చు పెట్టేసి ఉంటే ఈ రోజు లేదు. మరి ఈ రోజు మమ్మల్ని కేకేశారు, కేక్ కట్ చేయించారు.
చక్కగా చూస్తుంటే ఎంత ఇదో మన రాఘవేంద్రరావు సినిమాలో సెట్టింగ్ లాగా మరి సైడ్ లేచి ఆయన రాజమౌళి రాఘవేంద్రరావు లాగా సెట్టింగ్ లేదా అంటే ఇవన్నీ కూడా మనిషి ఏంటంటే జీవితాన్ని సృష్టిస్తాయి. ఇవాళ మీకు ఆ మనసులో ఎలా ఉంటుందంటే మనం ఆ రోజు రాసిన వీడియోని మన సురేష్ నాయుడు మమ్మల్ని తినేస్తున్న డబ్బులు అది ఇదని చెప్పాను. కానీ ఇవాళ ఎంత ఆనందం కలుగుతుందంటే మీకు మీ కుటుంబం అందరూ కూడా ఎవరిని చేసి పక్కర్లేదు అరే అప్పు ఇవ్వండి. నువ్వే వెళ్ళి బజార్లోకి వెళ్ళి వాళ్ళు చాలా మంది అంటున్నారు బజార్లోకి వెళ్తుంటే డబ్బులు లేవండి, చాలా మంది వ్యాపారాలు స్పీడ్గా లేవండి అంటారు. ఆ అన్నింటిలోకి నేను వెళ్ళనుకోండి అది చాలా శిక్షది. ఏదైనా మీ యొక్క అభివృద్ధి, మీ సంక్షేమం, మీ యొక్క ముందుకు వెళ్ళాలన్నా మీ పిల్లల చదువు, మీ కష్టార్జితం అన్ని ముందుకు రావాలంటే మీ పొదుపే మిమ్మల్ని పైకి తీసుకొస్తుంది. వాళ్ళు చక్కటి పొదుపుతో మీరు ఉన్నారు. కాకపోతే ఇంకొక మాట ఏంటంటే ఎన్ని బాధలు పడినా, ఎన్ని ఇబ్బందులు పడినా, ఎన్ని కష్టాలు పడినా మనసు బాగోనప్పుడు మాత్రం ఆ మద్యానికి మాత్రం దూరంగా ఉండండి, మద్యపానికి దూరంగా ఉండండి. ఎందుకంటే నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు మన దక్ష కార్మికులు గుడ్లా కష్టపడేవారు. నాని వైస్ ప్రెసిడెంట్ నాని అలాగే వైస్ ప్రెసిడెంట్ నాని ఇస్తున్నారు, అవి కూడా ఇస్తున్నారు. ఏమండి ఇది కూడా కుమార్ గారు నెక్స్ట్ మాస్టర్ గారు సురేష్ గారు